డిజిటల్ ఇండియా సక్సెస్ అయినట్లు ఇవాళ మనకు పేపర్లు రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దాదాపు పిఎం జన్ధన్ యోజనలో 55 crore పీపుల్ ఇవాళ మనకు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం డాక్యుమెంట్స్ దాచుకోవడానికి కూడా డిజీ లాకర్ ఒకటి ఓపెన్ చేశారు. తర్వాత ఫ్రూట్స్ ఇలా ప్రభుత్వం యొక్క ఫ్రూట్స్ ప్రజలకు అందడానికి డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నారు. దీనివల్ల మధ్యవర్తులు బెడదలబోతుంది. తర్వాత ఇలా జన్ధన్, ఆధార్, మొబైల్, జామ్ కూడా ఏర్పాటు చేశారు. పబ్లిక్ ఐడియాస్ని కూడా పంచుకోవడానికి మనకు మై గవర్న్ యాప్ కూడా ఓపెన్ చేశారు. అదే రకంగా గవర్నమెంట్ సర్వీస్ని పంచుకోవడానికి ఇలా ఉమాంగ్ యాప్, తర్వాత టెలిమెడిసిన్ కోసం ఈ సంజీవిని, ఇలా మనీ ట్రాన్స్ఫర్స్ కోసం భీమ్, దాంతోపాటు చాలా యాప్స్ ఉన్నాయి భీమ్తో పాటు. నెక్స్ట్ హెల్త్ ఐడి కోసం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కూడా ఏర్పడడం జరిగింది. అదే రకంగా ఇలా ఆన్లైన్ లెర్నింగ్ కోసం పిఎం ఈ విద్య, దీంతోపాటు దీక్ష, స్వయం, రైట్, స్వయం ప్రభ, నెక్స్ట్ డిటిహెచ్, 1 క్లాస్ 1 ఛానల్, ఇవన్నీ కూడా ఇలా ఉన్న విషయాలు తీసుకోవాలి. సైబర్ క్రైమ్ కోసం కూడా నెంబర్ కేటాయించారు 1930, రైట్. తర్వాత నెక్స్ట్ దీనికోసం చట్టం కూడా చేశారు, దీన్ని డిపిడిపి అంటారు, రైట్, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్. మొత్తం మీద ఇక్కడ ఆర్థిక వ్యవస్థ లోపల తప్పకుండా ట్రాన్స్పరెన్సీ అవసరం. ట్రాన్స్పరెన్సీ పెరిగిపోయింది, ఆర్థిక వ్యవస్థ పెరిగిపోయింది. దేనివల్ల అంటే డిజిటల్ ఇండియా అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి డిజిటల్ ఇండియా ఫ్రూట్స్ దేశం మొత్తానికి అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి, రైట్.